శుభ్రంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడో జీవో తయారు చేయించేసుకోండి. ఆహ్, ఏదైతే ప్రతి కార్పొరేషన్‌లో గూడా మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు సీట్లు, ఎంపీలకు సీట్లు ఏర్పాటు చేయాలని. ఎందుకో కడప రగడ. చాలా అసహ్యం అనిపిస్తోంది. అధికార అహంకారం కనబడుతోంది. అక్కడ ఈ విధమైనటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణి. ప్రజాస్వామ్యం అంటే ఇంత అపహాస్యమా? ఎన్నో సంవత్సరాల పాటు మేము ఉద్యోగంలో ఉన్నాం. మున్సిపాలిటీలు చూసాం, కార్పొరేషన్‌లు చూసాం కవరేజీల్లో. మేయర్ అంటే ఒక గౌరవనీయమైనటువంటి స్థానం. ఒక మేయర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడ మేయర్ ఉన్నారంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ అంటే 7 నియోజకవర్గాలకు వస్తారు. బట్ ఆయన కూడా ఎదురుగుండానే కూర్చోవాలి అక్కడ. అసలు ఉండేది కాదు ఎంపీకి. ఎమ్మెల్యేలే దాంట్లో సభ్యులుగా ఉంటారు. అది కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు. వాళ్ళకి ఓటు హక్కు కూడా ఉండేది కాదు. తర్వాత ఇప్పుడు పెట్టుకొచ్చారు ఓటు హక్కు. ఇదివరకు ఓటు హక్కు కూడా ఉండేది కాదు. వాళ్ళు గౌరవనీయమైనటువంటిది. అందులో ఎదురుగుండా కూర్చోవడం ఎంతోమందిని చూసాం మేము. పెద్ద వాళ్ళనే చూసాం. ఆ తర్వాత ఎంపీలు కూడా పెట్టారని చెప్తున్నారు. నేను చూసినప్పుడైతే ఎమ్మెల్యేని చూసాను. తర్వాత ఎంపీని కూడా గౌరవంగా పిలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చివరిలో ఏది లగడపాటి రాజగోపాల్ ఇట్లాంటి వాళ్ళు కూడా కార్పొరేషన్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మేయర్ చైర్ని ఆ స్థాయి గౌరవం ఇవ్వాలి. సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, మేయర్ అనేటటువంటి వాళ్ళని పెద్దరికంగా చూడాలి. వాళ్ళ పక్కన అదేదో బహిరంగ సభ అన్నట్టు కుర్చీలు వేసుకోవడం ఏంది? కమిషనర్ ఏం ఆలోచిస్తున్నారు అక్కడ? మరి ఇంత ఇదా? శుభ్రంగా అసలు లేకపోతే గవర్నమెంట్తో చెప్పేసేసి మున్సిపల్ శాఖ నుంచి జీవో ఇచ్చేసేయండి. ప్రతి చోట కూడా మేయర్ గారు ఉంటారు. మేయర్ గారు కుర్చీ పక్కన వేసేయండి. అట్టగే ఆయనకు ఆ కోట ఎందుకు అవన్నీ తీసి పడేసేయండి అని చెప్పండి. అప్పుడు చివరికి అదో బహిరంగ సభ కింద జరుపుకుందరు. కానీ చాలా దారుణమైనటువంటిది. అంటే ఎంత నిర్లజ్జగా ప్రజాస్వామ్యాన్ని చంపేసుకోవడం ఇంకెక్కడ చూడట్లా.